బెంగాల్లో ఓటెత్తడమే కాదు, ఓటేసేందుకు పోటెత్తింది కూడా. జనమంతా ప్రభంజనంలా తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 93% ఓటింగ్ నమోదైంది. బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్. అందుకే ఇండియా మొత్తం ఇప్పుడు బెంగాల్ పోలింగ్ పర్సంటేజ్ గురించే మాట్లాడుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత నమోదైన అత్యధిక పోలింగ్ బెంగాల్ పొలిటికల్ గ్రౌండ్లో పరిస్థితుల గురించి ఏం చెప్తోంది? రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే అత్యధికంగా నమోదైన 93% ఓటింగ్ ఈసారి ఎవరికి అధికారాన్ని కట్టబెడుతుంది? పశ్చిమ బెంగాల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్. తొలి దశలో 93% నమోదైన పోలింగ్. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు అధిక ఓటింగ్ శాతమే నమోదవుతుంది. కానీ ఈసారి జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 93% ఓటింగ్ నమోదవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 1947 తరువాత ఇదే హైయెస్ట్. ఈ అధిక ఓటింగ్ శాతం ఇస్తోన్న సిగ్నల్ ఏంటి? ఇదే ఇప్పుడు ఇండియా అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే కోవిడ్ మహమ్మారి మధ్య అధికార టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రమైన ఘర్షణ పోరు నెలకొన్న 2021 ఎన్నికల్లోనే 82% పోలింగ్ నమోదయ్యింది. ఆరోగ్యపరమైన ఆందోళనలు, అనేక దశల పోలింగ్ ఉన్నప్పటికీ ఆ ఎన్నికల్లో టీఎంసీ 213 స్థానాలు గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే తొలి దశలో 92.9% మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో 2021 నాటి గణాంకాలను అధిగమించింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్య విషయం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వివాదాలు చుట్టుముట్టిన సర్ ప్రక్రియ బెంగాల్ ఓటరు లిస్టులో నుంచి దాదాపు 91 లక్షల పేర్లను తొలగించింది. సర్ ప్రక్రియలో బెంగాల్లో తొలుత 63 లక్షల పేర్లను తొలగించారు. ఆ తరువాత వచ్చిన న్యాయపరమైన తీర్పుతో అనర్హులుగా ప్రకటించిన మరో 27 లక్షల ఓటర్లను కలిపారు. తొలగింపులతో పాటు తొలి దశ పోలింగ్ కు ముందు పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో మొత్తం 7 లక్షల కొత్త ఓటర్లను చేర్చారు. ఈ కొత్త ఓటర్లలో 3 లక్షల మందికి పైగా తొలి దశలో పోలింగ్ లో ఉన్నారు. మిగతా 3,88,000 మంది రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకుంటారు. ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, మాల్దా, నాడియా సహా అనేక జిల్లాల్లో అత్యధిక తొలగింపులు నమోదయ్యాయి. కోల్కతాలోని అనేక నియోజకవర్గాల్లో దాదాపు 7 లక్షల మంది ఓటర్లను తొలగించారు. కోల్కతా సిటీలోనూ ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఓవరాల్ గా బెంగాల్ ఓటర్ల సంఖ్యను 7,60,00,000 నుంచి 6,80,00,000 ఓటర్లకు తగ్గించింది. ఇప్పుడు 90% ఓటింగ్ నమోదవటం సర్ ప్రక్రియ తొలగింపుల ఫలితమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి బీహార్ ఎగ్జాంపుల్ గా కనిపిస్తోంది. అక్కడ సర్ తరువాత ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా పెరిగింది. 2020లో 57% పోలింగ్ నమోదైతే 2025లో 67% పెరిగింది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలను సవరించి చనిపోయిన వారు, వేరే ప్రాంతాల్లో స్థిరపడిన వారు, అనర్హుల ఓట్లు, డూప్లికేట్ ఓట్ల వారీగా లక్షలాది పేర్లను తొలగించిన తరువాత పోలింగ్ శాతంలో పెరుగుదల కనిపించింది. అందువల్ల బెంగాల్లోనూ లక్షల ఓట్లు తొలగించకపోయి ఉంటే ఇప్పుడు కూడా పోలింగ్ శాతం 83గానే ఉండేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రీజన్ ఏదైనా ఉండని తొలి దశ పోలింగ్ లో పశ్చిమ బెంగాల్ ప్రజలు చరిత్ర సృష్టించారు. 2011లో బెంగాల్లో నమోదైన 84.72% పోలింగే రాష్ట్రంలో ఇప్పటిదాకా అత్యధికం. ఆ తరువాత మళ్లీ స్వతంత్ర భారత చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 93% పోలింగ్ నమోదయ్యింది. చెదురు మదురు హింసాత్మక ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగటం కూడా ఇప్పుడు విశేషంగా కనిపిస్తోంది. సర్ కాంట్రవర్సీ, బీజేపీ, టీఎంసీ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య కూడా బెంగాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఫస్ట్ ఫేజ్ లో 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో భారీ క్యూలు కనిపించాయి. ఎప్పుడూ తక్కువ పోలింగ్ జరిగే మాల్దా, గురుగ్రామ్, వెస్ట్ మేదినీపూర్లోనూ 90%కి పైగా పోలింగ్ నమోదైంది. తొలి దశ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదవటంపై ప్రధాని మోదీ స్పందించారు. ఓటర్లు పోటెత్తటం మార్పుకు సంకేతమని, తృణమూల్ సిండికేట్ కు గడువు తీరబోతోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేదీ దిగి
వణికిపోయే టైం వచ్చేసిందన్నారు. తొలి దశ పోలింగ్ లో 152 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 110కి పైగా సీట్లు గెలుస్తామని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బెంగాల్ సీఎం మమత కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యారు. తొలి విడత పోలింగ్ తోనే టీఎంసీ విక్టరీ ఖాయమైందన్నారు. ఫస్ట్ ఫేజ్ లో 125కు పైగా స్థానాలు గెలుస్తామన్నారు. మరి అత్యధిక ఓటింగ్ శాతం అధికార టీఎంసీకి మేలు చేస్తుందా? అధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీకి బెనిఫిట్ గా మారుతుందా? ఇప్పుడు అందరిలోనూ మెదులుతోన్న క్వశ్చన్ ఒకటే, అత్యధిక ఓటింగ్ శాతం టీఎంసీకి మేలు చేస్తుందా, బీజేపీకి లాభం చేకూరుస్తుందా? ఇదే చాలా మంది మెదళ్లను తొలిచేస్తోంది. ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ నమోదైతే అధికార వ్యతిరేకత ఉంది అనుకుంటారు. కానీ గడిచిన కొన్నేళ్లలో అనేక రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగానే నమోదవుతూ వస్తోంది. ఒక్కోసారి ఇది ఆల్రెడీ పవర్లో ఉన్న పార్టీకి కూడా కలిసి రావచ్చు అంటున్నారు. మరి మే 4న బెంగాల్ ఫలితం ఎలా ఉండబోతోంది? వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ అంటేనే అదో రకమైన సస్పెన్స్. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతోంది. ముఖ్యంగా తొలి దశలో నమోదైన 93% భారీ ఓటింగ్ శాతం చూశాక ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త డిబేట్ మొదలైంది. ఈ ఓట్ల వెల్లువ ఎవరిని ముంచుతుంది, ఎవరిని గట్టెక్కిస్తుంది అనే చర్చే జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే తొలి దశలో 152 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. సాధారణంగానే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదయ్యే ఓటింగ్ శాతం ఇండియాలోనే అత్యధికంగా ఉంటుంది. ఎందుకు బలమైన పార్టీ కార్యకర్తలు, జనాభా, కమ్యూనిటీ డైనమిక్స్, మహిళా ఓటర్ ఫ్యాక్టర్స్ లాంటివి చాలానే ఉన్నాయి. అందువల్ల అధికారంలో ఉన్న టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ రెండూ కూడా అధిక ఓటింగ్ శాతాన్ని తమ విజయంగా చెప్పుకోవటానికే ఇష్టపడతాయి. అదే పని చేస్తాయి. అత్యధిక పోలింగ్ శాతం నమోదవటాన్ని టీఎంసీ, బీజేపీ తమకు అనుకూలంగా చూస్తున్నాయి. అత్యధిక ఓటింగ్ శాతానికి సాధారణంగా అధికార వ్యతిరేకతే కారణమని భావిస్తారు. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ ని ఓడించి టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పుడు పశ్చిమ బెంగాల్లో 84% పైగా ఓటింగ్ నమోదైంది. ఇది 2006 ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం కంటే 2.36% ఎక్కువ. అయితే అత్యధిక ఓటర్ టర్నౌట్ అధికార పార్టీకి గాని ప్రతిపక్ష పార్టీకి గాని అనుకూలంగా ఉంటుందని కుండబద్దలు కొట్టి చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ సాధారణంగా ఎక్కువ ఓటింగ్ నమోదైతే అధికార వ్యతిరేకత ఉంటుందనుకుంటారు. కానీ గడచిన 10 ఏళ్లలో అనేక రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం సాధారణంగానే పెరుగుతూ వచ్చింది. దీనివల్ల ఒక్కోసారి అధికారంలో ఉన్నవాళ్లు కూడా లాభపడొచ్చనే వాదనలున్నాయి. మరి బెంగాల్లో ఇంత భారీ ఓటింగ్ శాతం నమోదు కావటానికి కారణాలేంటి అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన పాయింట్. అక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తో పాటు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన ప్రజలు తమ పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తారేమోనని, పౌరసత్వాన్ని కూడా కోల్పోతామేమోనన్న భయంతో తిరిగి బెంగాల్కు వచ్చేశారు. ముఖ్యంగా సీఎం మమతా బెనర్జీ ఈ విధమైన భయాన్ని పెంచారు. ఎన్నికల సంఘం, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని పాటించడం లేదని, ఓటు హక్కును లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని సభల్లో చెప్పారు. సర్తో ఓటు లాక్కుంటున్నారని, తరువాత ఎన్ఆర్సీ తీసుకొచ్చి పౌరసత్వాన్ని కూడా లాక్కుంటారని చెప్పారు. దాంతో ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి సిటీలతో పాటు సూరత్, ఖుర్జా లాంటి పారిశ్రామిక కేంద్రాల నుంచి ఎన్నికల కోసం ప్రజలు భారీ సంఖ్యలో బెంగాల్కు తిరిగొచ్చారు. ఇంత దూరం ప్రయాణించి వచ్చిన వాళ్లంతా సహజంగానే తప్పకుండా ఓటు వేస్తారు. పౌరసత్వం, ఓటు హక్కు కోల్పోతామనే భయాలే రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదవటానికి కారణమై ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈసారి బెంగాల్ ఎన్నికల కోసం 2,40,000 మంది కేంద్ర బలగాలను మోహరించారు. దాంతో ఓటర్లు స్వేచ్ఛగా బయటకొచ్చి ఓటు వేయగలుగుతున్నారనే చర్చ కూడా ఉంది. అందువల్ల ఓటర్లు పోటెత్తటం, సర్ ప్రక్రియ, ఓటు హక్కు కోల్పోతామనే భయం, ఓటు వేసేందుకు సురక్షితమైన వాతావరణం లాంటివన్నీ అత్యధిక ఓటింగ్ శాతంపై ప్రభావం చూపాయి. అయితే ఇదంతా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుంది, ఎవరి విజయానికి కారణమవుతుందనేది మే 4న తేలిపోతుంది. మహిళా ఓటర్లు
మమత వెంటే ఉంటే దీదీ మళ్లీ గెలుస్తుంది. అలా కాకుండా యువత, మార్పు కోరుకునే న్యూట్రల్ ఓటర్లు గట్టిగా డిసైడ్ అయితే కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కానీ బెంగాల్ పోరు మాత్రం నెక్ టు నెక్ ఉన్నట్లు కనిపిస్తోంది. మమతా బెనర్జీ ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతుంటే బెంగాల్ కోటపై ఎలాగైనా జెండా ఎగరేసేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ 93% ఓటింగ్ అధికార వ్యతిరేకతకు సంకేతమా, ప్రభుత్వ అనుకూలతకు సూచన అన్నది తెలియాలంటే మే 4 వరకు వెయిట్ చేయాల్సిందే.